Let's welcome to our channel and with me guys. లాస్ట్ వీడియో అకార్డింగ్ వచ్చేసరికి మనం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది మనం అయితే తెలుసుకున్నాం గైస్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా చిన్నగా స్టార్ట్ చేసిన వీడియో ఛానల్ కాబట్టి సో గైస్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేవాడికి ఏ స్కిల్ కావాలి, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఏ అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్, డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్స్ ఏంటి, ఆఫ్టర్ మైట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, తర్వాత రైట్ ఆఫ్ ఎ కంపెనీ ఏంటి, ఆఫ్టర్ కన్క్లూజన్. గైస్ దీనికంటే ముందు ఆఫ్టర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా, డైరెక్ట్ సెల్లింగ్ టుడే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ వాట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ నీడ్. ఫస్ట్లీ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. గైస్ ఫస్ట్లీ చెప్తున్నాం, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారంటే ఆ పర్సన్కి ఉండాల్సిన కమ్యూనికేషన్, కన్విన్స్ 3 స్కిల్స్ ఉండాలి గైస్. ఉండాల్సిన స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే గైస్ కమ్యూనికేషన్ స్కిల్, కమ్యూనికేషన్, కన్వే అండ్ కన్విన్స్. సో ఫస్ట్లీ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. ఒక పర్సన్ని ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి, ఒక పర్సన్తో మనం కమ్యూనికేట్ అయ్యే విధానం, ఒక పర్సన్తో మనం మాట్లాడే విధానం, ఆర్ వన్ పర్సన్తో మనం కొలాబరేషన్ అయ్యే విధానం. ఆఫ్టర్ కన్విన్స్ స్కిల్స్, ఆ పర్సన్ ఏదైతే మనకి దగ్గరికి ఒక కస్టమర్ వస్తున్నాడో ఆ కస్టమర్తో మనం కమ్యూనికేట్ అయ్యి ఆ కస్టమర్తో మనం రిలేషన్ బిల్డ్ చేసుకుని ఆఫ్టర్ ఆ కస్టమర్కి ఏదైతే మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పర్సన్ దాన్ని కన్విన్స్, అంటే ఆ పర్సన్ ఆ ప్రోడక్ట్ ఇది ఓకే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు అని కన్విన్స్ చేసిన తర్వాత కన్వే చేయాలి గాయ్స్ బై చేయడానికి. సో ఫస్ట్లో ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఏంటంటే సేల్స్ ఎబిలిటీ, సేల్స్ చేసే ఒక స్కిల్ ఉండాలి కదా సేల్స్ చేయడానికి. సో లాట్స్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి అంటే సమ్ ఆఫ్ ద పీపుల్ మోటివేషన్లో జాయిన్ అయిపోతారు. బట్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఏమైనా అంటారంటే వాళ్ళు మోటివేషన్లో ఓకే ఐ డూ బట్ వాళ్ళ దగ్గర ఉండదు ఏంటంటే సేల్స్ ఎబిలిటీ ఉండదు. సో ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే గుంపులో గోవిందులాగా ఒక ప్రాస్పెక్ట్ని ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఒకరికి రెఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్ అనేవాడు మనీ దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తాడు ఇది వర్తా నాట్ వర్తా. అక్కడ పర్సన్ యూజ్ చేయాల్సింది ఏంటంటే రిలేషన్ యూజ్ చేసి తన్ని మోటివేట్ ఆన్ మైండ్కి మారుతూ పర్సన్ అక్కడ ప్రోడక్ట్ తీసుకోవడానికి చేయాలి. బట్ అక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద మోటివేషన్లో చేసే వాళ్ళకి ఏంటంటే సేల్స్ ఎబిలిటీతో ఉండదు అసలు. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్ బిల్డింగ్. ఏదైతే ఒక కస్టమర్ దగ్గర ఉన్నారో ఆ కస్టమర్ని ఆకట్టుకోవడం, లైక్ ఏంటంటే ఆ కస్టమర్తో మనం మాట్లాడే విధానం రావాలి. ఆ పర్సన్తో మన రిలేషన్ అంటే తక్కువ టైంలో ఆ పర్సన్తో కొంచెం క్లోజ్గా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీ అందరికీ జనరల్ స్టోర్ ఐడియా ఉంటుంది కదా. జనరల్ స్టోర్లో మనం జస్ట్ వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలి అంటే సంథింగ్ ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ కావాలి అంటే అక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉండదు, అక్కడ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఉండదు. అక్కడ తనకి షాప్ ఓనర్కి ఏం అవ్వాలంటే సేల్ అవ్వాలి, బట్ ఇక్కడ కస్టమర్కి ఏం కావాలంటే బిస్కెట్ కావాలి, అది కూడా మ్యారీగోల్డ్. ఇక్కడ ఏం చేస్తాడంటే తను ఇక్కడ మెయింటైన్ చేస్తుంది రిలేషన్ బిల్డింగ్. బాస్ మీకు మ్యారీగోల్డ్ అనే ఏంటి అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో గుడ్డే బిస్కెట్ అకార్డింగ్ దాని మీద బిల్డింగ్స్ చేస్తాడు. తర్వాత నెట్వర్క్ ఏంటనే సోచ్ చేస్తాడు. తర్వాత లీడర్షిప్, అసలు ఈ బిస్కెట్ యూజ్ చేసే ఏంటో చెప్తాడు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి గైస్ స్కిల్స్ అకార్డింగ్. అసలు ఫస్ట్ వచ్చేసరికి తనను తాను కంట్రోల్ చేసుకోవడం ఉండాలి గైస్. బాయ్స్ ఇదే డైరెక్ట్ సెల్లింగ్లో లాట్స్ ఆఫ్ పీపుల్ చూసుకోవచ్చు. కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఏంటి అంటే ఎక్కువగా మాట్లాడడం, ఒక హ్యాంగిలింగ్ కానీ, లేదంటే ఏంటి అంటే కస్టమర్ దగ్గర చిరాకు పడడం, కస్టమర్ ఏమని అంటే పేషెన్స్ లెవెల్ ఉండడం కానీ ఇవన్నీ ఉండాలి. మెయిన్ మార్కెటింగ్. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడికి ఒక మార్కెటర్ ఎలా ఉంటాడో అలా ఉండాలి కదా. తర్వాత రిలేషన్స్, తను ఏం రిలేజ్ అవుతాడు అంటే కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, అంటే కస్టమర్ ప్రోడక్ట్ని వద్దు అనుకోవడంతో తను ఏం చేస్తాడంటే తను అక్కడ రియలైజ్ అవ్వాలి దేనికి వద్దు అన్నాడు, నేనేం లాస్ చేశాను, తర్వాత నేనేం చేశాను అనేది. ఆఫ్టర్ దాన్ని బట్టి మాత్రమే
రిలీజ్ అయితే ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చే కస్టమర్ దగ్గరికి తను యూజ్ చేయగలడు. లాస్ట్ టైం నేను ఇది లాస్ చేశాను, ఇప్పుడు ఇది నేను లాస్ చేయడానికి అవ్వదు అని. అట్లనే ప్రోడక్ట్ నాలెడ్జ్ గైస్. సో నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావు, ఆ కంపెనీ అకార్డింగ్ నీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ ఈ ప్రోడక్ట్స్ అకార్డింగ్ ఉంటాయి. నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావు ప్రోడక్ట్ అకార్డింగ్ నీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఫ్యూచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ప్యాకింగ్ ఎక్కడ అవుతుంది, ఎలా ఆర్డర్ అవుతుంది, ఎలా ఫౌండేషన్ అవుతుంది, ఇవన్నీ కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్ డైరెక్ట్ సెల్లింగ్లో నీకు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఇవి. ఈ స్కిల్స్ చాలా యూజ్ చేయాలి గైస్. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. డైరెక్ట్ సెల్లింగ్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంట, డైరెక్ట్ సెల్లింగ్లో అడ్వాంటేజెస్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది తీసుకుంటాడు గైస్. బయట ఒక ట్రెడిషనల్ బిజినెస్ చూసుకున్నట్టయితే అక్కడ లో స్టార్టప్ ఉంటుంది. లైక్లీ ఏంటి అంటే స్టార్టప్ అనేది ఎలా ఉంటుందంటే లోగా ఉంటుంది చాలా. అదే ట్రెడిషనల్ బిజినెస్ వచ్చేసరికి తను ఒక 5 lakh పెట్టాలి, 10 lakh పెట్టాలి, 15 lakh పెట్టాలి షాప్ కానీ ప్లేస్ కానీ తర్వాత మెటీరియల్. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసరికి తను ఓన్లీ ఫస్ట్ పర్చేజ్ చేసుకుంటాడు, అంటే వితౌట్ విత్ జస్ట్ పర్చేజింగ్తో తను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు. తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్కమ్ అనేది స్టెబిలిటీ ఉండదు. లైక్ నాకు మంత్లీ 15K రావాలి, నేను జాబ్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నా, నాకు మంత్లీ వచ్చేది 20K. నాకు 20K అనేది ఏంటి అంటే గ్యారెంటీ ఫర్ 20K అనేది 1 year గ్యారెంటీ. ఆఫ్టర్ నాకు ఇంక్రిమెంట్ ఉంటుంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో అట్లా లేదు గ్యారెంటీ. ఇప్పుడు ఈ మంత్ నేను ఫుల్గా ఫోకస్ చేశాను, ఈ మంత్లో నేను చేశాను అంటే 25,000 చేయాలి, నెక్స్ట్ మంత్ నేను 35,000 చేయొచ్చు. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఫిక్సిబుల్ అవర్స్ ఉంటాయి. లైక్లీ ఏంటంటే బిజినెస్లో ఇట్లా ఈ టైం నుంచి ఈ టైం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సెల్ఫ్ స్ట్రాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది లాస్ అయ్యేది ఏంటి అంటే సెల్ఫ్ స్ట్రాంగ్ అనేది ఎమోషన్స్ అది చాలా లాస్ అయిపోతున్నా, నా ఫ్యామిలీని మిస్ అయిపోతున్నా, లేదా నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నా, నేను ఫ్రెండ్స్కి టైం ఇవ్వలేకపోతున్నా. నేను ఏంటి అంటే తను ఒక నెగిటివిటీలో ఆలోచించడం వల్ల తను స్ట్రాంగ్ డిఫరెన్స్ వదిలేసుకుంటాడు అనమాట. తర్వాత ఇక్కడ షాప్ అనేది అవసరం లేదు, తను ఇంటికాడ ఉండి చేసుకుంటాడు, లేదంటే కంపెనీ ఇచ్చిన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు, లేదా తను ఎక్కడుండైనా వితౌట్ నో ఫిక్స్డ్ లొకేషన్, ఎక్కడ లొకేషన్ లేకుండా చేసుకుంటారు. తర్వాత రిజెక్షన్ రేస్ ఇక్కడ బట్టి ఏంటి అంటే కస్టమర్ రిజెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీమార్ట్కి వెళ్తే డీమార్ట్కి లాట్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా షాపింగ్ చేస్తారు అంటే లేదు, ప్రతిదీ పర్చేస్ చేస్తారు అంటే లేదు. 10 మంది వస్తారు, 10 మందిలో 8 మంది చూడడానికి వస్తే 2 months బై చేస్తారు. షాపింగ్ మాల్స్లో కానీ డ్రెస్సెస్ షాప్స్లో కానీ అట్లానే ఇక్కడ నీకు లాస్ట్ టైం చెప్పినట్టు నీకు రిజెక్షన్ చేసి ఉండకూడదు అంటే నీకు ఖచ్చితంగా కావాల్సిన స్కిల్స్, నీ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కానీ నీ దగ్గర ఉన్న కన్విన్స్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాను మాత్రం అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్. సో మీకు నేను ఆల్రెడీ చెప్పా, ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్లో పీపుల్ కమ్యూనికేషన్ ఉంటుంది. పీపుల్తో కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఇక్కడ నీకు జరిగేది ఏంటి అంటే పీపుల్ కమ్యూనికేషన్లో నువ్వు కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ లేదా కొత్తగా ఒక పర్సన్ని నీట్గా అప్రోచ్ చేసుకోవడానికి చేసుకుంటావు. బట్ నువ్వు ఇక్కడ ఏంటంటే పర్సన్స్ చాలామంది ఫ్రెండ్స్ చేసుకుంటావు, బట్ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకుంటావు, స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నీకు ఒక షెడ్యూల్ ఉండదు అనమాట. నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, వీళ్ళందరూ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానేమో. అండ్ నెక్స్ట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. చెప్పాక గైస్ ఇక్కడ గ్యారెంటీ ఇన్కమ్ ఉండదు, మీ ఇట్లానే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో మాత్రమే ఉంటుందని చెప్పి నేను చెప్పా కదా గైస్. నెక్స్ట్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే నువ్వు ఈ మంత్ 50K తీసుకున్నావు, నెక్స్ట్ మంత్ 20K తీసుకో, ఆ నెక్స్ట్ మంత్ 1 lakh తీసుకో, చెప్పలేం కదా. ఇన్కమ్ కెన్ బి అన్స్టేబుల్ ఎర్లీ స్టేజెస్. ఇన్కమ్ అనేది అన్స్టేబుల్ అంటే స్టేబుల్ ఉండదు. ఎర్లీగా నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మేనేజర్ లెవెల్లో ఉంటే నీకు ఎంత వస్తుంది, లేదంటే లీడర్ లెవెల్లో లేదా ఇక్కడ ఆపర్చునిటీ బిల్డింగ్ అవుతాయి. బేసికల్గా మీకు ఒక జాబ్ దగ్గర చెప్పాలి అంటే జాబ్లలో చెప్తా చూడండి. జాబ్లో కూడా ఒక టీం కావాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ లేదంటే సంథింగ్ ఏదైనా జరగాలి అంటే ఒక టీం కావాలి. ఆ టీం అనేది కంపెనీ పీపుల్ని సెలెక్ట్ చేసుకునేది, వీళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే నీ టీం నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర స్కిల్ ఉంది, నీ బిజినెస్కి ఎవడు ఇంపార్టెంట్, నీ బిజినెస్లో ఎవడు ఎలా గ్రోత్ చేయగలడు, నీ బిజినెస్ ఏంటి, నీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి. నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ బిజినెస్ చేయి, నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ఏదైనా ఒక యాపింగ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కోసం ప్లాన్ చేసుకో, నీ టీంని నువ్వే బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ.
అదే సాఫ్ట్వేర్లో చూసుకోండి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లేదంటే ఆలు, బట్ ఇక్కడ నీకు ఏంటంటే నీ టీం నువ్వు ఎలా బిల్డ్ చేసుకుంటావు అంటే నీ సరౌండింగ్స్లో నీ గ్రోత్ నీ పీపుల్తో మార్జినే అవుతుంది. లైక్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఏ స్టోరీ. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు. కాలేజ్ స్టూడెంట్ ఏంటంటే కాలేజ్కి వెళ్తాడు, బట్ తన ఇన్కమ్ కోసం ఈ డైలాగ్స్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, వెస్టేజ్ అనే కంపెనీలో. తిను ఏం చేస్తాడంటే యాక్చువల్ దీని దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఒక గేమింగ్ యాప్ డిజైన్ చేయాలని ఒక ప్లాన్ ఉంది. బట్ వీళ్ళ ఫ్రెండ్స్ దీని దగ్గరే ఉందంటే స్కిల్స్ ఉన్నాయి, ప్లానింగ్ ఉంది, మెథడ్ ఉంది, బట్ వీళ్ళ ఫ్రెండ్ దీని దగ్గర సపోర్ట్ లేదు. వీళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారంటే నాకు ఇన్కమ్ సోర్స్ కావాలి, ఇన్కమ్ సోర్స్తో పాటు బెటర్ ప్లాన్. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ కాలేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే తిను ఎవరికైతే ఇన్కమ్ సోర్స్ కావాలి, ఎవరికైతే ప్లానింగ్ ఉందో, ఎవరైతే ఒక విజన్తో ఉంటున్నారో, లేదా ఒక మిషన్ ఒక లైఫ్లో ఇది అవ్వాలి అనే లేదంటే ఒక డిజైనింగ్ ఉండాలి అని ఎవరిదైతే కోడింగ్ స్కిల్స్ కానీ సంథింగ్ స్కిల్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ తిను ఒక గేమింగ్ యాప్ కదా క్రియేట్ చేస్తుంది. సో తిన ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి డైలాగ్ సెల్లింగ్లో ఆపర్చునిటీ ఇస్తాడు, డైలాగ్ సెల్లింగ్ టీమ్ బిల్డ్ చేసుకుంటాడు. ఆ టీంతో ఒక గేమింగ్ యాప్ కూడా క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్, టీమ్ని పీపుల్ మూడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఒక ఒక నెగిటివిటీ థింకింగ్ రావడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మానేయవచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్లో ఆలోచించవచ్చు. నేను ఇక్కడే చేయాలి, ఎందుకు వీడు నాకు ఎట్లా చేస్తుండే అంటే ఒక హ్యూమన్ మూడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేము. థింగ్స్ చేంజ్ అవుతున్నట్టు ఉంటాయి, అలా వచ్చి వెళ్ళిపోయినట్టు. పాజిటివ్ మైండ్ అప్పుడే ఉంటుంది, నెగిటివ్ మైండ్ అప్పుడే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ స్కిల్స్, కమ్యూనికేషన్. పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ చేస్తుంది రోబోట్స్ మధ్య చేయట్లేదు, పీపుల్స్ మధ్య చేస్తున్నావు. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి ఏంటి అనేది నీకు ఇక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. పెద్దవాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, నీ మీద చిన్నవాడితో ఎలా అవ్వాలి, డిఫరెంట్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే హై కాంపిటీషన్ చాలా ఉంది గైస్. డైరెక్ట్ సెల్లింగ్లో నార్త్ ఇండియా సైడ్ వెళ్తే ఈవెన్ 14 years కిడ్ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళ పేరెంట్ ఐడి మీద డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాడు. బట్ అదే మన సౌత్ సైడ్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్లో అలా డైరెక్ట్ సెల్లింగ్ అంతేనే ఫేక్ ఫ్రాడ్. దీని మీద ఒక వీడియో చేసుకుందాం ఫేక్ ఫ్రాడ్ గురించి. నెక్స్ట్ క్లైనింగ్ కానీ లేదా సపోర్ట్ కానీ కంపెనీ అప్లైన్ కానీ. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ నువ్వు గ్రోత్ అవ్వాలి అంటే ఇక్కడ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఒకటి గ్రోత్ అవ్వాలి. నీకు ఇక్కడ అప్లైన్ అనేవాడు సపోర్ట్ చేస్తాడు, కంపెనీ సపోర్ట్ చేస్తుంది, నీ మెంటర్ సపోర్ట్ చేస్తాడు. గైస్ నువ్వు బిజినెస్ లో ఉన్నావు, నీకు మెంటర్ ఉండాలి, నీకు గైడర్ ఉండాలి, నీకు ఇన్స్పిరేషన్ ఉండాలి, నీకు ఉండాలి, నీ అప్లైన్ నీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది లైక్ ఎట్లా అంటే తెలుసుకున్నాం. అప్లైన్ బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో గైస్ ప్లీజ్ లైక్. నాకు బిజినెస్ లో నేను డౌన్ లేను, నాకు బిజినెస్ లో ప్రాబ్లమ్స్ కాబట్టి నాకు బిజినెస్ 1 month బాగా అయింది, నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ చాలా హై అయింది. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏంటంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ అనే వాడికి ఏం స్కిల్ కావాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో నేను మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్, డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్స్ ఏంటి, ఆఫ్టర్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, తర్వాత మోటివేషన్ కావాలి, ఒక పక్క నుంచి నా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, నా మైండ్ సెట్ ని అర్థం చేసుకుని అప్లై. దీనికంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ నీకు ఒక సపోర్ట్ డైరెక్ట్ సెల్లింగ్ వీడియోలో నీకు ట్రైనింగ్ ఇవ్వాలి, కంపెనీ నీకు ట్రైనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సమ్ కంపెనీ స్కిల్స్ నీడ్. ఫస్ట్ కంపెనీస్ ఏంటి అంటే ఆ కంపెనీ ముందుకు డైరెక్ట్ సెల్లింగ్ లైక్ ఎట్లా చేద్దాం, లేదు ఈ విధంగా చేద్దాం. ఒక ఏ కంపెనీ రెప్యుటేషన్ ప్యూర్ ఉండదు గైస్. చేసేది ఎవరైనా ఉన్నారంటే సోషల్ మీడియా ఆర్ పీపుల్. బికాస్ ఎందుకు అంటే మీ అందరికీ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక పర్సన్ ర్యాంక్ చేయాలని చెప్పి బ్యాచ్ పెడతాను, బ్యాచ్ పెట్టి నేను హెచ్ అయ్యాను నా కోసం కస్టమర్ వస్తున్నాడు, కస్టమర్ తో మనం కమ్యూనికేట్ అయ్యే పర్సన్ తో మన రిలేషన్ బిల్డ్ చేసుకుని ఆఫ్టర్ కస్టమర్ కి ఏదైతే మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ పర్సన్ దాన్ని అక్కడ కన్విన్స్ అండ్ ఆ పర్సన్ ఆ ప్రోడక్ట్ ఇది ఓకే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి కన్విన్స్ చేసిన తర్వాత కన్విన్స్ వాడి పోస్ట్లు ఎవరికైతే వెళ్తాయో వాడు అందరూ చూస్తావు. బట్
ఫస్ట్ లో ఇక్కడ ఉండాల్సింది వాళ్ళందరికీ కూడా మైండ్ లో ఉంటుంది, ఓకే సమ్ కంపెనీ ఉంది, సమ్ కంపెనీ కంపెనీ ఫేక్. సో ఇక్కడ కంపెనీ రెప్యుటేషన్ ఏమైపోతుంది, చేసే ఒక స్కిల్ ఉండాలి, పడిపోతుంది. ఇంకా కంపెనీ గ్రోత్ ఎక్కడ అవుతుంది, ఇది నువ్వు వర్క్ ఫ్రమ్ చెప్పండి, నువ్వు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు, ఆఫీస్ జాయిన్ అయిపోతారు. బట్ రూమా లేదా నువ్వు పార్టీ ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు. వాళ్ళు మోటివేషన్ ప్రెజర్ మీట్స్ టార్గెట్స్ అవ్వట్లేదు. ఇక్కడ ఇక్కడ కూడా ఏ కంపెనీ కూడా టార్గెట్స్ అవ్వట్లేదు, టార్గెట్ చేయట్లేదు. బిజినెస్ నీ విధంగా చేయండి చెప్పి దానికి ప్రెజర్ తీసుకుంటారు నీలో. ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అనేవాడు మన దగ్గర బోనస్ ఏంటి, ట్రావెల్స్ ఏంటి, పర్సన్ యూజ్ చేయాల్సింది నీకు ఒక నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇస్తుంది, బోనస్ మోటివేట్ జీపీజీ పెంచుతుంది, పర్సెంటేజ్ మైండ్ కి మారుతూ పర్సన్ లెవెల్ అచీవ్ అయితే ప్రొడక్ట్ తీసుకోవడానికి ఇంటర్నేషనల్ చేసే వాళ్ళకి హౌస్ కానీ కార్ కానీ బైక్ కానీ. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్ బిల్డింగ్, కావాల్సింది ఆకట్టుకోవడం. లైక్ ఏంటంటే కస్టమర్ తో మనం మాట్లాడే విధానం, పర్సన్ తో మన రిలేషన్ అంటే తక్కువ టైం లో పర్సన్ తో క్లోజ్ గా కొంచెం క్లోజ్ గా చూడొచ్చు. మీ అందరికి జనరల్ స్టోర్ ఐడియా ఉంటుంది కదా, జనరల్ షాప్ లో జనరల్ స్టోర్ మనం జస్ట్ వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలి, సంథింగ్ ఒక మెడికల్ బిస్కెట్ ప్యాకెట్ కావాలి అంటే బిస్కెట్ ప్యాకెట్ ఉండదా, గుడ్డ బిస్కెట్ ప్యాకెట్. షాప్ ఓనర్ కి ఏం అవ్వాలంటే సేల్ అవ్వాలి, బట్ ఇక్కడ కస్టమర్ కి ఏం కావాలంటే బిస్కెట్ కావాలి. అది కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే మెయింటైన్ చేస్తుంది రిలేషన్. బాస్ మీకు మ్యారీగోల్డ్ ఏంటి అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో గుడ్డే బిస్కెట్ అకార్డింగ్ దాని మీద తర్వాత నెట్వర్క్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నెట్వర్క్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. కస్టమర్ దగ్గర హోమ్కి వెళ్తారు, కస్టమర్ తో బిల్డింగ్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటారు, ఆయన ప్రెజెంట్ చేసుకుంటారు, కస్టమర్ ని విజిట్ చేస్తారు. ఇదే సేల్స్ పర్సన్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఏంటి అంటే ఎక్కువగా మాట్లాడడం, ఒక హ్యాంగిలింగ్ కానీ లేదంటే ఏంటి అంటే ఏంటి డోర్ టు కస్టమర్ దగ్గర పడడం, కస్టమర్ ఏమైనా పేషెన్స్ లెవెల్ ఉండడం కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడికి ఒక మార్కెటర్ ఎలా ఉంటాడో అలా ఉండాలి. తర్వాత రిలేషన్ మార్కెటింగ్ తను ఏం రిలేజ్ అవుతాడు అంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, అంటే కస్టమర్ ప్రోడక్ట్ వద్దు అనుకోవడంతో తను ఏం చేస్తాడంటే తను అక్కడ రిలేషన్ అవ్వాలి, దేనికొద్దు నేను ఏం లాస్ చేస్తాను, తర్వాత నేను ఏం చేస్తాను అనేది. ఆఫ్టర్ దాన్ని బట్టి మాత్రమే రిలేజ్ అయితే ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చే కస్టమర్ దగ్గరికి తను యూజ్ చేయగలరు. లాస్ట్ టైం నేను లాస్ చేశాను, ఇప్పుడు నేను లాస్ చేయడానికి అవ్వదు. అట్లనే ప్రోడక్ట్ నాలెడ్జ్. సో నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావు, ఆ కంపెనీ కూడా నీకు ఆల్రెడీ లాస్ట్ చెప్పాను, ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ ఈ ప్రొడక్ట్స్ అకార్డింగ్ ఉంటాయి. ప్యాకింగ్ ఎక్కడ అవుతుంది, ఎలా ఆర్డర్ అవుతుంది, ఎలా ఫౌండేషన్ బట్టి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్. డైరెక్ట్ సెల్లింగ్ లో నీకు మెయిన్ గా ఉండాల్సిన స్కిల్స్. లేదంటే జస్ట్ వెళ్తున్నట్టు పార్టీ ప్లాన్, నెట్వర్క్ గానీ ఆన్లైన్ సెల్లింగ్ లో చూసుకున్నట్టే డైరెక్ట్ సెల్లింగ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే టీమ్ మెంబర్స్ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటి బయట ఒక ట్రెడిషనల్ బిజినెస్ చూసుకున్నట్టయితే అక్కడ లో స్టార్ట్అప్ ఉంటుంది, లైక్లీ ఎలా ఉంటుందంటే దాని యొక్క రియాలిటీ, దాని యొక్క ఫ్యూచర్. లైక్ ట్రెడిషనల్ బిజినెస్ వచ్చేసరికి తను ఒక 5 lakh పెట్టాలి, 10 lakh పెట్టాలి, 20 people లో ఉంది, 15 lakh పెట్టాలి, షాప్ కానీ ప్లేస్ కానీ తర్వాత మెటీరియల్. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో తను ఓన్లీ ఫస్ట్ పర్చేస్ చేసుకుంటాడు, అంటే వితౌట్ ఇన్వెస్టర్, విత్ జస్ట్ పర్చేసింగ్ తో తను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు. లిగిడ్ కంపెనీస్ తర్వాత రియల్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఏ కంపెనీ అనేది స్టెబిలిటీ కదండి. జాబ్ చేస్తున్నాను, మంత్లీ వచ్చేది 20K. ట్రెడిషనల్ 20K అనేది ఏంటంటే గ్యారెంటీ ఫర్ 20K గ్యారెంటీ ఆఫ్టర్ డైరెక్ట్ సెల్లింగ్ లో అట్లా లేదు గ్యారెంటీ. ఇప్పుడు ఈ మంత్ ఈ మంత్ ఫుల్ గా ఫోకస్ చేయాలి, ఈ మంత్ లో నేను చేశాను 25,000. ఇప్పుడు గుడ్డే బిస్కెట్ 5,000 చేయొచ్చు. గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్లెక్సిబుల్ అవర్స్ అదే నువ్వు
లైక్లీ ఏంటంటే బిజినెస్ ఇట్లా ఈ టైం నుంచి ఈ టైం చేసుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది లాస్ అయ్యేది ఏంటి అంటే సెల్ఫ్ స్ట్రాంగ్ అనేది ఎమోషన్స్ చాలా లాస్ అయిపోతుంది. ఏంటి అంటే తన ఒక నెగిటివిటీలో ఆలోచించడం వల్ల డిఫరెన్స్ వదిలేసుకుంటాడు అనమాట. తర్వాత షాప్ అనేది అవసరం లేదు, తన ఇంటికాడు ఉండి చేసుకుంటాడు, లేదంటే కంపెనీ ఇచ్చిన ఆఫీస్ వెళ్తాడు, లేదా తను ఎక్కడుండైనా వితౌట్ నో ఫిక్స్డ్ లొకేషన్, ఎక్కడ లొకేషన్ లేకుండా చేసుకుంటారు. తర్వాత ఇక్కడ బట్ ఏంటంటే కస్టమర్ రిజెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిమార్ట్ కి వెళ్తే సింపుల్ గా లాట్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా షాపింగ్ చేస్తారు అంటే లేదు. ప్రతిదీ పర్చేస్ చేస్తారు అంటే 10 మంది 10 మందిలో 8 మంది చూడడానికి వస్తే 2 మంత్స్ బై చేస్తారు. అదొకటి ఫేక్. షాపింగ్ మాల్స్ లో జాయిన్ అవ్వాలి, డ్రెస్సెస్ షాప్స్ లో గానీ స్టూడెంట్స్ ఇక్కడ మీకు లాస్ట్ టైం చెప్పినట్టు నీకు ఉండకూడదు అంటే నీకు నాలెడ్జ్ కానీ నీ దగ్గర కన్విన్స్ స్కిల్స్ కానీ మాత్రం అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ మార్కెట్ అండ్ అగైన్ నెట్వర్క్ మార్కెట్. మీకు నేను ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో పీపుల్ కమ్యూనికేషన్ ఉండాలి, పీపుల్ తో కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఇక్కడ జరిగేది ఏంటి అంటే పీపుల్ కమ్యూనికేషన్ కొత్త వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ లేదా కొత్తగా ఒక పర్సన్ ని నువ్వు ఎట్లా సేల్ చేసుకుంటావు. నువ్వు ఇక్కడ బలవంతం ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఏంటంటే పర్సన్స్ చాలా మంది బట్ వాళ్ళతో ఏ విధంగా కావాలో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, వీళ్ళందరూ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, అన్నం తిండ కదా. అండ్ నెక్స్ట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ చెప్పాక గైస్, ఇక్కడ గ్యారెంటీ ఇన్కమ్ ఉండదు. మీ అండ్ నేను ఆడికి నువ్వు బిలియన్ ఇట్లానే ఉంటుంది, సో ఈ సిచువేషన్ లో మాత్రమే ఉంటుందని చెప్పి నేను చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే నువ్వు ఈ మంత్ 50K తీసుకున్నావు, నెక్స్ట్ మంత్ 20K తీసుకో, రోడ్ కాలో పక్కన నెక్స్ట్ మంత్ 1 lakh తీసుకో, చెప్పలేం కదా. లైక్ ఇది కూడా అంటే ఇన్కమ్ పోస్ట్ చేయడానికి కెన్ బి అన్స్టేబుల్ ఎర్లీ స్టేజ్. ఇన్కమ్ అనేది అన్స్టేబుల్ అంటే స్టేబుల్ ఉండదు. ఎర్లీగా నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ మేనేజర్ లెవెల్ లో ఉంటే నీకు ఎంత వస్తుంది, లేదంటే లీడర్ లెవెల్ లో లేదా బయట ఇక్కడ ఆపర్చునిటీ 400. అదే నువ్వు ఇక్కడ పెట్టి తీసుకుంటా మీకు ఒక జాబ్ చెప్పాలి, దాన్ని బట్టి జాబ్ ఇది జాబ్ లో చెప్తావు. ఇంకొకటి జాబ్ లో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంపెనీ సెట్ 5,000 రూపీస్ ఉంది, ఏదైనా జరగాలి అంటే నీకు వస్తుంది కదా. ఆ టీమ్ అనేది మరి అదెందుకు ఓడిపోయేది కంపెనీ పెట్టే ప్రైస్ ఏంటి. బట్ ఇక్కడ బట్ నీకు అక్కడ ఎవరి స్కిల్ ఉంది, నీ బిజినెస్ కి ఎవడు ఇంపార్టెంట్, నీ బిజినెస్ లో ఎవడు ఎలా గ్రో చేయాలి, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి. నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ బిజినెస్ చెయ్యి, నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ఏదైనా ఒక యాప్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సెట్ వాడుతున్నా, నీ టీమ్ నువ్వు అదే వాడుతున్నా. బట్ ఇప్పటికీ సాఫ్ట్వేర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లేదంటే, బట్ ఇక్కడ నీకు క్లాత్ అనేది నీ సరౌండింగ్ లైక్ నీ గ్రోత్ అనేది పీపుల్ తో మార్జినే అవుతుంది. లైక్ ఎట్లా ఉంటుందో ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, కాలేజ్ స్టూడెంట్ అంటే కాలేజ్ కి వెళ్తాడు, బట్ తన ఇన్కమ్ కోసం ఈ డైరెక్ట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. వెస్టేజ్ సెల్లింగ్ లో కమిషన్ కోసం యాక్చువల్ దీని ఒక ప్లాన్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ డిజైన్ చేయాలని. బట్ వీళ్ళ ఫ్రెండ్స్ దీని దగ్గరే ఉందండి, ప్లానింగ్ ఉంది, మెథడ్ ఉంది, బట్ వీళ్ళ టీమ్ దీని దగ్గర సపోర్ట్ లేదు. వీళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారంటే నాకు ఇన్కమ్ సోర్స్ కావాలి, ఇన్కమ్ సోర్స్ తో పాటు బెటర్ ప్లాన్. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఏం చేస్తాడంటే ఎవరికైతే ఇన్కమ్ సోర్స్ కావాలి, ఎవరికైతే ప్లానింగ్ ఉందో, ఎవరైతే ఒక విజన్ తో ఉంటారో, లేదా ఒక అమ్మాయి వచ్చేసరికి ఒక లైఫ్ లో అవ్వాలి లేదంటే ఒక డిజైనింగ్ ఉండాలి, ఎవరైతే కోడింగ్ స్కిల్స్ కానీ సంథింగ్ స్కిల్స్ ఇక్కడ ఏం లేదు. సో దీన్ని ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఆపర్చునిటీస్, డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటాడు. ఆ టీమ్ తో సాఫ్ట్ ఒక గేమింగ్ యాప్ కూడా క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఈవెన్ నీకు ఒక బట్ ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఛాలెంజ్, టీమ్ ని పీపుల్ మూడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసు. లైక్ ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ఒక సైడ్ నుంచి నాకు నెగిటివిటీ చెప్పను, థింకింగ్ రావడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ బాగానే వచ్చి ఆ పర్సన్ ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్, లేదంటే డిఫరెంట్ టైప్స్ లో ఆలోచించవచ్చు. ఈవెన్ దో ఇక్కడే చేయాలి, నాకు ఎట్లా చేస్తున్నాను అంటే ఒక హ్యూమన్ మూడ్స్ మూడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం థింగ్స్ చేంజ్ అవుతున్నట్టు ఉంటాయి, అలా వచ్చి వెళ్ళిపోయినట్టు. ఈవెన్ దో 2 members నాకు పాజిటివ్ మైండ్ అప్పుడే ఉంటుంది, నెగిటివ్ మైండ్ అప్పుడే ఎప్పుడు కాల్ చేస్తున్నా వాళ్ళు కూడా రెస్పాన్స్. నెక్స్ట్
పర్సనల్ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్, స్కిల్, కమ్యూనికేషన్, పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ చేస్తుంది రోబోట్స్ మధ్య చేయట్లా, పీపుల్స్ మధ్య చేస్తావు. లైక్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది నీకు ఇక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. పెద్దవాళ్ళు ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళు ఎలా మాట్లాడాలి, నీ మీద నా ఫ్రెండ్ చిన్నవాళ్ళతో ఎలా పాలిట్ చేసినప్పుడు నన్ను ఎవరు నాకెవరు డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడాలి బట్ ఇక్కడ కాంపిటీషన్ చాలా ఉంది. ఫ్రెండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో తప్పుకున్నాడు. నార్త్ ఇండియా సైడ్ వెళ్తే బట్ ఈవెన్ ద 14 ఇయర్స్ కిడ్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో పేరెంట్ ఐడి మీద డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. బట్ అదే మన సౌత్ సైడ్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ లో అవును ఇది అదే డైరెక్ట్ సెల్లింగ్ అంతేనే ట్రైనింగ్ దీని మీద ట్రైనింగ్ ఇవ్వకంటే ఏ కంపెనీ కూడా నెక్స్ట్ ట్రైనింగ్ సపోర్ట్ ట్రైనింగ్ సపోర్ట్ గానీ కంపెనీ అప్లై ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ సపోర్ట్ ఇచ్చి నీకు ఇక్కడ అప్లై ఇన్స్టెంట్ సక్సెస్ కావాలంటే సపోర్ట్ చేస్తాడు. సాఫ్ట్వేర్ లో ఉండాలి, నాకు ప్రిపరేషన్ ఉండాలి, 22 LPA కావాలి, 32 LPA కావాలంటే అది ఇచ్చాడు ఫ్రీగా. నువ్వు దానికోసం వర్క్ చేయాలి. లైక్ అప్లై ప్రైమరీ స్కీమ్ కాదు అంటే చైన్ సిస్టమ్ జాయిన్ సిస్టమ్ కాదు, రియల్ ప్రోడక్ట్ నీ దగ్గరికి వస్తున్నా నాకు బిజినెస్ ప్రోడక్ట్ వస్తుంది. నేను డౌన్ లైన్ నాకు బిజినెస్ లో చాలా బాగా మైట్స్ హ్యాపెన్ బికాజ్ దేనికోసం పీపుల్ డైరెక్ట్ సెల్లింగ్ చైన్ సిస్టమ్ జాయిన్ సిస్టమ్ లేదంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే ఫేక్ ఫ్రాడ్ అని నాకు బిజినెస్ లో ఉంటున్నారు కాబట్టి అవుతుంది. నాకు తక్కువ ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ మిస్యూజ్ చేస్తారు వాళ్ళ బిజినెస్ ను, వాళ్ళు సపోర్ట్ కంపెనీ రూలింగ్ బట్టి చేయలేదు. లేదా ఒక పక్క నుంచి గైడెన్స్ కానీ మెంటర్స్ ఇచ్చిన పక్క నుంచి మోటివేషన్ మెంటర్స్ ఇచ్చిన గైడెన్స్ లో చేస్తున్నారు. లేదంటే ల్యాక్ ఆఫ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండదు. నేను చెప్పా కదా ఇప్పుడు సెట్ అమ్ముతున్నావు అంటే సెట్ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అప్లై ప్రోడక్ట్ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. కంపెనీ నీకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ కంపెనీ ఎలా చూడాలి, కంపెనీస్ హావ్ పూర్ రిప్యుటేషన్, సింపుల్ క్రైటీరియా గాని వాట్ టు చెక్ గాని వాట్ ఇస్ ఇంపార్టెంట్. కంపెనీ ముందుకు ఎన్ని ఇయర్స్ లో లైక్ ఎట్లా చేద్దాం, ఈ విధంగా ఏ కంపెనీ పబ్లిక్ లో రివ్యూస్ ఉండదు. లేకపోతే ఏ కంపెనీకి వెళ్ళిన లీగల్ రిజిస్ట్రేషన్ అనేది పక్కా. బికాజ్ ఎందుకు అంటే మీ అందరికీ చూడండి ఏంటి ఒక వీడియో వైరల్ అవుతుంది, ఇవన్నీ వైరల్ అవుతుంది. ఒక పర్సన్ అసోసియేషన్ లో ఒక పర్సన్ ర్యాంక్ కంపెనీ స్టేబుల్ బ్యాచ్ పెట్టి అక్కడ నేను వెయ్యాను నా కోసం ఇన్ని మంది అని చెప్పి లీగల్ ఆన్లైన్ లో వీడియో లీగల్ అనేది ఉంటుందా ఉండదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేదు, లైసెన్స్ ఈ బోత్ చూసుకోవచ్చు. ఇట్లా చేస్తాడు లీగల్ అక్కడ జరిగేది ఏంటి అంటే కామెంట్స్ ఎప్పుడైతే పెడుతున్నావు కామెంట్ ఒక్కడే చూడవు కదా. ఏ సిస్టమ్ దునియాలో పోస్ట్లు ఎప్పటికైతే వెళ్తాయో కంపెనీ ఐడియా వాళ్ళందరికీ కూడా సమ్ కంపెనీ ఉంది, సమ్ కంపెనీ కంపెనీ క్వాలిటీ. సో ఇక్కడ కంపెనీ రెప్యుటేషన్ ఏమైపోతుంది, పడిపోతుంది. ఇంకా కంపెనీ రూమా లేదా నువ్వు పార్టీ ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు. సెట్ మీట్స్ ఉంటాయి, సేల్స్ టార్గెట్స్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఏ కంపెనీ కూడా టార్గెట్స్ సేల్స్ అవ్వట్లేదు అని టార్గెట్ చేయలేదు. ఇక్కడ నీకు చేసేది ఏంటి అంటే జస్ట్ కూల్ డౌన్, నువ్వు బిజినెస్ ని విధంగా చేయని చెప్పి జస్ట్ నీకు చెప్తున్నా. లేదంటే దానికి ప్రెజర్ తీసుకుంటే ఇన్సెంటివ్స్, బోనస్, ట్రావెల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇన్సెంటివ్స్ ఏంటి, బోనస్ ఏంటి, ట్రావెల్స్ ఏంటి, కన్ఫ్యూజన్ అంటే ఇన్సెంటివ్ ఉంటే గ్రోత్ అయినందుకు నీకు వచ్చేసరికి నీకు టైం అండ్ రెస్పెక్ట్ ఇస్తుంది. బోనస్ నీకు జీపీజీ పెంచుతుంది లేదా పర్సెంటేజ్ ట్రైనింగ్ ఇస్తారా, ఒక లెవెల్ అచీవ్ అయితే నీకు బిజినెస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ టూర్స్ తీసుకెళ్తుంది. ఆఫ్టర్ నీకు రివార్డ్స్ ఇస్తుంది, హౌస్ గానీ, కార్ గానీ, బైక్ గానీ. క్లియర్ పాలసీ అండ్ నో. బట్ ఇక్కడ ఎక్కువగా ఇక్కడ కూడా ఎక్కువ కావాల్సింది అంటే కంపెనీ కోసం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చాలా డెవలప్మెంట్ అవ్వాలన్నా కావాల్సి పెట్టిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక 10 members దగ్గరికి ఒక డిపార్ట్మెంట్ వచ్చి చూసుకుంటే 20,000 కంపెనీ నీకు ఏం ఇంట్రెస్ట్ వస్తుందండి. స్టార్ట్అప్ 100 రీజన్ 200 రీజన్ 500 రీజన్ ఉంటే గానీ ఆ కంపెనీ రన్ చేయలేరు. బాస్ ఇక్కడ 10 members ఉండదు. బట్ నాకు ఈ మంత్ 20 lakh బిజినెస్ రిటర్న్ 20 lakh టర్న్ ఓవర్ చేసేసుకుంటే కస్టమర్ ఉంటుంది. కంపెనీ ఇస్తుంది. నాకు 20 lakh కావాలంటే 20 lakhs లీడర్షిప్ అండ్ ఇన్కమ్ సంపాదించాలి. పీపుల్ కావాలి, 10 members అని అట్లానే ఇక్కడ నీకు రిక్రూట్మెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ లీగల్ are the products genuine, products losses of goods on continuously people to continue to communicate అవుతుండాలి. yeah ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మెథడ్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొవైడర్స్ అండ్ డోర్ టు డోర్ మన ఫస్ట్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు.
కస్టమర్ తో బిల్డింగ్ పర్చేసింగ్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటారు, ప్రెజెంట్ చేసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఆపర్చునిటీ విత్ ఛాలెంజ్. డైరెక్ట్ సేల్స్ పర్సన్ ఈక్వల్ టు ఛాలెంజ్ ఉంటుంది. మెనీ మైట్స్ ఎగ్జిస్ట్ డ్యూ టు ప్రొడక్ట్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మెథడ్ డోర్ టు డోర్ ఎట్లా సెల్లింగ్ బై విజిటింగ్ హోమ్, ఇంటికి తిరుగుతాం. వన్ పర్సనల్ సెల్లింగ్ ఇండివిజువల్ లైక్ మనం బస్ స్టాప్స్ లో కానీ లేదంటే ఎక్కడెక్కడ చూడొచ్చు. సమ్ స్కిల్స్ పెట్టాలి ఏంటి అంటే పవర్ యూస్ చేయాలి. అఫ్లైట్ మార్కెటింగ్ ఇక్కడ కస్టమర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క కస్టమర్ దగ్గర తన ప్రోడక్ట్ ఏదైతే ఉందో లైక్ మీకు ఎట్లా అంటే క్రెడిట్ కార్డ్ గుంపులో కూర్చొని అర్థం కాలేదు ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాడు, పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కార్డ్ మెథడ్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ కార్డ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ నేను ఇంకో పర్సన్ వెళ్తాడు. అది ఇండియాలో పార్టీ బార్ లో ఒక పార్టీకి పిలిచినట్టు ఒక 10 to 15 మెంబర్స్ 13 మెంబర్స్ 40 మెంబర్స్ పిలుస్తాడు. వాళ్ళకి ఒక గ్రూప్ గా ప్రొడక్ట్ డెమో చేస్తున్నాయి మీరు కానీ సో ఫీల్ అవుతారు. ఓకే.